hey everyone, this is your Deepya Sharanya. Welcome to Europe lo Mudupappu Avkai. సో ఈ బ్యాక్గ్రౌండ్ అంతా చూసి నేను ఎక్కడ ఉన్నా అనుకుంటున్నారు కదా. ఎస్, ఎయిర్పోర్ట్లో ఉన్నాను. అది ఏ ఎయిర్పోర్ట్, నేను ఎక్కడికి వచ్చాను, ఎలా ట్రావెల్ చేసి వచ్చాను, ఎందుకు వచ్చాను అనేది ఇప్పుడు ఈ క్లిప్పింగ్స్లో చూసేసి మళ్ళీ వచ్చేసేయండి. హే ఎవ్రీవన్, సో ఎర్లీ మార్నింగ్ 4:30 అయిందనమాట. మనం ఫ్రాంక్ఫర్ట్లో ఉన్నాము. సో దీన్ని బానోఫ్ అంటారు, అంటే రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి మనకి ఫ్లుగాఫెన్ అంటే ఎయిర్పోర్ట్కి ట్రైన్ ఉంటుంది. ఫ్రాంక్ఫర్ట్లో ఒక చిన్న పని ఉందన్నమాట. సో అది చూసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాము. ఒకసారి అయితే స్టేషన్, రైల్వే స్టేషన్ చూపిస్తా, చూడండి ఎంత బాగుంది. రైల్వే స్టేషనే ఎయిర్పోర్ట్ లాగా ఉందన్నమాట. డాయిచ్లాండ్ అని ఉంది, కనిపిస్తుంది అక్కడ. జర్మనీ కదా, సో అందుకే డచ్ ల్యాండ్ అంటే డాయిచ్లాండ్. సో మేము ఎయిర్పోర్ట్కి ఎంటర్ అయిపోయాము రైల్వే స్టేషన్ నుంచి. సో ఎక్కువ బ్యాగ్స్ ఉన్నప్పుడు €1 పే చేస్తే మనకి ఇలాంటి కార్డ్స్ ఉంటాయి అన్నమాట. అవైతే బెస్ట్ క్యారీ చేయడానికి. సో టెర్మినల్ 2కి వెళ్తున్నాం మనం. అక్కడికి వెళ్ళాక లాంజ్లో టికెట్, మనం క్లాక్ రూమ్ లాగా లగేజ్ పెట్టేసి అక్కడ మళ్ళీ ఫ్రాంక్ఫర్ట్ సిటీలోకి రావాలి. ఒక చిన్న వర్క్ ఉంది. అండ్ చూసారు కదా, పక్కన ఎవరు కూర్చోకుండా ఇట్లా మనకి ట్యాగ్ లాగా పెట్టేశారు, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అన్నట్టు. సో యా, ఆల్టర్నేట్ సీట్సే కూర్చుంటారు అనమాట. మొత్తం ప్రస్తుతానికి చీకటిగా ఉంది కాబట్టి సిటీ అయితే ఏం కనిపించలేదు. సో ఇలా టెర్మినల్ 2కి మనం ట్రైన్కి వచ్చామన్నమాట 1 నుంచి. సో ఇలా ట్రైన్ దిగంగానే ఇది టెర్మినల్ 2 ఎయిర్పోర్ట్లో ఉన్నామన్నమాట. సో ఆపోజిట్లో మెక్డానల్డ్స్ కనిపిస్తుంది చూడండి. మేము వచ్చి వెళ్ళాం కదా, ఆటోమేటిక్ ట్రైన్ అది, డ్రైవర్ ఉండరు అనమాట అట్లాంటి వాటికి. సో ఇప్పుడు మనం బ్యాగేజ్ వీలైతే ఎక్కడైనా పెట్టేసి సిటీకి వెళ్ళడానికి చూద్దాము. సో అక్కడ యాక్చువల్గా రాజుకి ఒక చిన్న వర్క్ ఉంది, అందుకే ఫ్రాంక్ఫర్ట్ నుంచి వెళ్తున్నాం అన్నమాట. సో ఎప్పటికప్పుడు మాస్క్ చేంజ్ చేస్తూ ఉండండి జర్నీస్లో, సో ఎవ్రీ ఫ్యూ అవర్స్కి. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి మెక్డానల్డ్స్లో తీసుకుంటున్నాం అన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి కాసేపు అలా రిలాక్స్ అయితే మన ఫ్లైట్ టైం అవుతుంది. సో ఈలోపు ఫ్రాంక్ఫర్ట్కి వెళ్ళేసి సిటీకి వెళ్ళేసి రావాలి. సో అదనమాట మ్యాటర్. చూసారు కదా, ఫైనల్గా నేనైతే ఎక్కడికో పెద్ద ట్రావెలింగ్లోనే ఉన్నాను. సో ఇంటర్నేషనల్ ట్రావెలింగే. ఇప్పుడు వచ్చేసి ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. మార్నింగ్ 6 o'clock అవుతుంది టైమ్. ఇక్కడికి 4:30కి అలా అరైవ్ అయ్యాము. సో ఇప్పుడే జస్ట్ అలాగా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి, ఇంట్లో ఉంటే ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేది ఉండదు, బయటకు వస్తేనే ఆకలేస్తుంది. సో ఎలా ఉన్నారు అందరూ? సేఫ్గా ఉన్నారని నేను అనుకుంటున్నాను. సేఫ్గా ఉండండి. ఇంకా స్టిల్ కేసెస్ అయితే పెరుగుతూ ఉన్నాయి ఇండియాలో కానీ వరల్డ్ వైడ్ ఎక్కడ చూసినా. అండ్ ఇప్పుడు నేను వియన్నా నుంచి ఫ్రాంక్ఫర్ట్ వచ్చాను కదా, ఈ ట్రావెలింగ్లో నాకు అర్థమైంది ఏంటంటే, ట్రావెలింగ్లో ఎక్కువ మాస్క్స్ చేంజ్ చేస్తూ ఉండండి. లైక్ ఎవ్రీ ఫ్యూ అవర్స్కి, ఎవ్రీ 3-4 అవర్స్కి మాస్క్ చేంజ్ చేస్తే ఆ ఫ్రెష్నెస్ ఉందన్నమాట. మనకి ఎక్కువ ప్రాబ్లం లేకుండా, లైక్ బ్రీతింగ్ తీసుకునేటప్పుడు కూడా ఏంటో ఇబ్బందిగా లేకుండా మాస్క్ మారుస్తుంటే ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది. డెఫినెట్గా మాస్క్ మారుస్తూ ఉండండి. అండ్ అట్లాగే ఇట్లా ఎర్లీ మార్నింగ్ బస్సులు, ఫ్లైట్లు ఏమన్నా ఉంటే కొంచెం నిద్ర మత్తులో లేకుండా ఏమేమి ఎక్కడెక్కడ పెట్టారో తెలుసుకోండి. ఎందుకంటే రాజు ఇప్పుడే నా ఫేవరెట్ వాటర్ బాటిల్ ఒకటి పోగొట్టాడు బస్సులో. నేను అప్పటికి అన్నీ తీసావా అంటే తన హైట్ కదా అని చెప్పి తీసావా అని అడిగితే పోగొట్టేశాడు పాపం. బట్ ఇట్స్ ఓకే. ఎంత షుగర్ వేస్తానో నేనైతే. ఇంట్లో కాకుండా బయటకు వచ్చినప్పుడు ఇలా కాఫీనో టీనో మార్నింగ్ తాగితే
ఆ ఫ్రెష్నెస్, ఆ ఫీలింగే వేరుగా ఉంటుంది కదా. ఇంట్లో కూడా అంతేలే, మనకి ఎవరైనా పెట్టి తీసుకొస్తే బాగుంటుంది మనం పెట్టిన తాగడం కంటే. నాకైతే ఇది చాలా బాగా ఇష్టం అనమాట. ఎయిర్పోర్ట్స్కి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. అంటే అలా కొన్ని సమయాల్లో ఫ్లైట్లు కూడా మిస్ అయ్యాను అనమాట అలా చేయడం వల్ల. ర్యాప్ అంట, మార్నింగ్ మార్నింగ్ ఎగ్. ఏదో ట్రై చేద్దామని తీసుకుంటాను, నచ్చకపోతే పక్కన వాళ్ళు బెల్ అవుతారు. కానీ జర్మనీ ఈ ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్లో నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అడుగడుక్కి ఇండియన్ రెస్టారెంట్స్, అడుగడుక్కి ఇండియన్ స్టాల్స్ కనిపిస్తూనే ఉన్నాయి అసలు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కదా రోల్, అందులో ఎగ్, చీజ్, టొమాటోస్ ఉన్నాయన్నమాట. నైస్. ఇక్కడ మనము ఇండియాలో టిఫిన్ స్టాల్స్, బడ్డీ కొట్లు దగ్గర బజ్జీలు, పునుగులు వేస్తూ ఉంటారు కదా, దోశలు, అవి ఎలాగో ఇక్కడ మెక్డానల్డ్స్ని అలా ఆడతారనమాట. బ్రేక్ఫాస్ట్కి ఏదో ఒకటి వచ్చి తీసేసుకుంటారు, కాఫీనో ఏదో ఒక లైక్ బ్రెడ్ స్లైసెస్, శాండ్విచ్ ఏదో ఒకటి తీసుకొని ఇంకా అదే బ్రేక్ఫాస్ట్ లాగా తింటారనమాట. సో ఎయిర్పోర్ట్స్లో మీ ఎవరికైనా షాపింగ్ ఇష్టమా? నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. కొత్త కొత్త ఎయిర్పోర్ట్స్లో లైక్ వేరే కంట్రీ నుంచి వేరే కంట్రీ పాస్ అవుతున్నప్పుడు, ఆర్ ఇంకేదైనా కొత్త ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లై అవుతున్నప్పుడు ఆ ఎయిర్పోర్ట్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి డ్యూటీ ఫ్రీలో, అండ్ అవన్నీ చూడడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే అట్లీస్ట్ కొంచెం ముందుగా వస్తా, బికాజ్ కొన్నిసార్లు ఫ్లైట్ కూడా మిస్ అయ్యాను అనమాట. సో ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్లో ఉన్నాం కాబట్టి ఒకసారి ఇక్కడ షాపింగ్ కూడా ఎట్లా ఉంటుందో, షాపింగ్ అంటే నాకు నిద్ర లేక నేను ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియట్లేదు. సో ఒకసారి ఇక్కడ కూడా వెళ్ళి అలా 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 చెక్ చేసుకొని వద్దాము. సో అదనమాట. ఇంకా ఎగ్జైటింగ్ ఉంది కదా నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది. కాసేపు ఈ వ్లాగ్లోనే మేబీ నేను చెప్పేస్తాను, వెయిట్ చేయించకుండా. సో లాస్ట్ వరకు చూడండి. చెప్తా అన్నా కదా అని మొత్తం స్క్రోల్ చేసుకొని లాస్ట్ వరకు వెళ్ళకుండా స్లోగా చూడండి. సో అదనమాట. నా స్లీపీ ఫేస్ని ఇగ్నోర్ చేసేసేయండి. తింటున్నాడు అనమాట. ఆహా కాదు, సమయం వచ్చింది కాబట్టి నేను చెప్దాం అనుకుంటున్నాను. అందరూ ఏంటో నన్ను డామినేట్ అంటున్నారు. యాక్చువల్గా ఇప్పుడు మా ఇద్దరికి బాగా, ఐ మీన్ నాకు రాజు బిఫోర్ మ్యారేజ్ తెలుసు, ఫ్రెండ్స్ కాబట్టి నేను అవును రా పోగి అంటాను. అదే అరేంజ్డ్ మ్యారేజ్ కొత్తగా అయితే అది కాదండి కూర్చోండి అని మర్యాద వస్తుంది. సో మా ఇద్దరికి ముందే తెలుసు కాబట్టి మీ ఇద్దరు అట్లాగే మాట్లాడుకుంటాం. సో వీడియోలో కొత్తగా చూసే వాళ్ళకి ఆబ్వియస్గా మీరు అలా అనుకోవడంలో తప్పులేదు, హస్బెండ్ని అలా మాట్లాడుతుంది ఏంటి అనుకోవచ్చు. బట్ వీడియోలో మీకు చూసే వాళ్ళకి కొత్త కాబట్టి చెప్తున్నాను. సో మీ ఇద్దరం ఫ్రెండ్స్ కాబట్టి బిఫోర్ మ్యారేజ్ నుండి అట్లా నాకు అలవాటు అనమాట. సో బయటికి మాట్లాడితేనే రెస్పెక్ట్ కాదు కదా, లోపల ఉంటే చాలు రెస్పెక్ట్. సో నా వ్లాగ్స్ని న్యాచురల్గా నేను ఉంచడానికి ట్రై చేస్తాను. అఫ్కోర్స్ వీడియోలో అనొచ్చు నేను అందరు ఉన్నప్పుడు అది కాదు ఇది మీరు అని రెస్పెక్ట్ మాట్లాడచ్చు, బట్ అది యాక్ట్ చేసినట్టు ఉంటుంది. నాకు అలా యాక్టింగ్ ఇష్టం ఉండదు. నా వీడియోస్ న్యాచురల్గా నేను ఎలా ఉన్నానో అలా చూపించాలని అనుకుంటున్నాను. మీరు చూసేది కూడా రియల్, ఇది ఇంకా నేను ఇంతే అనమాట. అలా డామినేషన్ అది ఇది అని అనుకోకండి. ఇద్దరం ఈక్వల్లే. తను నన్ను అంటాడు, నేను తన్ని అంటాను, ఆర్ ఇద్దరం కాంప్రమైజ్ అవుతాం, అట్లాగే ఉంటుంది. సో అదనమాట. సో ఇప్పుడు మనము ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం అనమాట. సో ఎయిర్పోర్ట్ ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇప్పటివరకు పైన అక్కడే కూర్చున్నాం మెక్డానల్డ్స్లో.
సో మన ఫ్లైట్ ఇక్కడే ఉంది. ఎక్కడికి అనేది నేను చెప్పను, ఈ వ్లాగ్ ఎండింగ్లో తెలుస్తుంది మీకు. ఎంతైనా బెలూన్స్ కనిపిస్తే అలా వెళ్ళిపోవాలనిపిస్తుంది దగ్గరికి. సో ఎయిర్పోర్ట్లో ఉన్న షాప్స్ అన్నమాట ఇవన్నీ. ఇంకా మనం కస్టమ్స్ దగ్గర దాకా వెళ్ళలేదు కాబట్టి బయటే ఉన్నాము. సో ఇవి ప్రతి ఎయిర్పోర్ట్లో, యూరోప్లో ప్రతి ఎయిర్పోర్ట్లో ఉంటాయి ఆల్మోస్ట్. బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకొచ్చి ఇక్కడ వేసేయమని అనమాట. సారీ, ప్లాస్టిక్ కాదు, ఇవి గాజు బాటిల్స్, గ్లాస్ బాటిల్స్ ఇక్కడ వేసేయాలన్నమాట. రాస్తారు చూసారా, డొనేట్ యువర్ ఎంటీస్. వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ నుంచి రీసైకిల్ చేసుకుంటారు. చిన్న పిచ్చుక చూసారా, ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చింది లగేజ్ దగ్గరికి. సో మాలాగా ఎయిర్పోర్ట్కి వచ్చాక మార్చుకునేలాగా మాత్రం సదురుకోవద్దు, ఇంట్లోనే అన్నీ సదురుకోండి. మాది లాస్ట్ మినిట్లో ఎట్లా అవుతుందంటే లగేజ్ ఎప్పుడు ఇంతే. రాజు సదురుతున్నాడు అనుకోకండి, ఇప్పటివరకు నేను సదిరి అలాగా ఒక షాట్ తీసుకోవడానికి వచ్చాను. అందరూ రాజు సదురుతున్నాడు పాపం అని మాత్రం కమెంట్స్ పెట్టకండి. నన్ను వీడియో ఎవరు తీయరు, నాకు నేనే తీసుకోవాలి కాబట్టి వీడియో తీసేటప్పుడు మాత్రం నేను కనిపిస్తాను. సో నేను పని చేసేటప్పుడు నేను కనిపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే కొంచెం ట్యాక్స్ ఫ్రీ అండ్ బయట కంటే ఆల్కహాల్ అవి పర్ఫ్యూమ్స్ బయట కన్నా కొంచెం తక్కువ ఉంటాయి. బట్ అన్నీ కంప్లీట్ పెద్ద పెద్ద బ్రాండ్స్లోనే ఉంటాయి అన్నమాట. చూసారు కదా, సేమ్ లైక్ ఎనీ అదర్ ఎయిర్పోర్ట్స్ ఇక్కడ కూడా అట్లాగే ఉన్నాయి. ఇండియాలో కూడా అంతే కదా, న్యూఢిల్లీలో మనకి ఇట్లాగే ఉంటుంది ఆల్మోస్ట్. సో చెక్ ఇన్లు, బోర్డింగ్లు అన్నీ అయిపోయినాయి. ఎయిర్క్రాఫ్ట్లోకి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడే. జస్ట్ ఎక్కడికి అనేది క్లూ వచ్చిందా, ఇంకా రాలేదా? సో లెట్స్ వెయిట్ అండ్ సీ. కింద రెండు తీసుకో, పాస్పోర్ట్ కూడా. సో అక్కడ కనిపిస్తుంది కదా మొత్తం, అదంతా ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ అనమాట. చాలా 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 పెద్ద ఎయిర్పోర్ట్. సో టేక్ ఆఫ్కి రెడీగా ఉంది. ఇప్పుడే ఫాస్ట్గా స్టార్ట్ అయింది. నాకు టేక్ ఆఫ్స్ అంటే చాలా 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 ఇష్టం. రాజు భయపడుతున్నాడు. భయంగా నీకు దండం పెట్టుకో, టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు దండం పెట్టుకోవాలి. యూజువల్గా నేను టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఎప్పుడు అంటే దండం పెట్టుకుంటూ ఉంటాను. వావ్, ఇది మీరు చూసేదంతా ఫ్రాంక్ఫర్ట్ సిటీ అన్నమాట. జర్మనీలో ఒక స్టేట్ ఫ్రాంక్ఫర్ట్, బిజినెస్ క్యాపిటల్ ఆఫ్ జర్మనీ ఫ్రాంక్ఫర్ట్. సో ఇవాళ క్లౌడ్స్ ఎక్కువ ఉండడం వల్ల మేబీ మనకి అంత క్లారిటీగా కూడా కనిపించట్లేదు, కానీ కొంచెం ఎండ ఉంటే బాగుండేది. సిటీ అంతా అటు సైడ్ ఉంది, మనం ఫ్లైట్ కొంచెం వేరే సైడ్ ఫ్లై అయింది కాబట్టి మొత్తం సిటీ కనిపించట్లేదు. చూసారు కదా, అసలు ఫుల్ మబ్బులు అన్నమాట. ఆస్ట్రేలియాలో కూడా అంతే, ఫుల్ వర్షాలు.
చూసారు కదా, అక్కడ మధ్యలో స్కై బ్లూ, పైన ఏమో మంచి బ్లూ. సో ఎప్పుడైనా మీరు షూట్ చేయాలి అన్న పర్పస్లో అయితే ఫ్లైట్ ఎప్పుడు కొంచెం బ్యాక్ ఆర్ ఫ్రంట్ బుక్ చేసుకోండి. వింగ్ అడ్డు రాకుండా బ్యాక్ అయితే మీకు వ్యూ ఇలా వింగ్ కనిపించి బాగుంటుంది అనమాట. సో మనకి ఫుడ్ అయితే వచ్చేసింది. నాన్ వెజ్ తీసుకున్నాము, చికెన్. నువ్వు వెజ్జా? చికెన్ నాన్ వెజ్. సో మనకి ఫుడ్ అయితే వచ్చేసింది అనమాట. విస్తారా ఎయిర్లైన్స్ వాళ్ళది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇప్పటివరకు ఎయిర్ ఇండియా ఆర్ వేరే బ్రిటిష్ ఎయిర్వేస్లో ఖతార్లో వెళ్ళాను కాబట్టి. సో ఇప్పుడు మనం నాన్ వెజ్ తీసుకున్నాము. సో లోపల ఏమి ఇచ్చారో చూద్దాం. సో అండ్ ఒక స్వీట్ ఇచ్చారు, అలాగే స్వీట్ క్రీమ్ పుడ్డింగ్ లాగా ఉంది, యాపిల్ పుడ్డింగ్ అనుకుంటా ఆర్ స్ట్రాబెరీ పుడ్డింగ్. అండ్ ఒక బన్, అట్లాగే బటర్, వాటర్, అలాగే ఆరెంజ్ జ్యూస్ ఆర్ బియర్ అని అడిగారు. సో నేను ఆరెంజ్ జ్యూస్ చూస్ చేసుకున్నాను. సో ఒకసారి ఫుడ్ మనకి ఏమొచ్చింది చూద్దాము. ఇంత చిన్న బాక్స్ ఇచ్చారు, వేడివేడిగా అయితే ఉంది ఫుడ్. అంటే రీసెంట్గా నేను చూసిన రివ్యూస్లో అసలు ప్యాక్డ్ ఫుడ్ ఇస్తున్నారో ఏం బాగోట్లేదు అని అన్నారు. ఎయిర్ ఇండియా వేరే కంట్రీ నుంచి ఇప్పుడు ఎయిర్ ఇండియా తీసేశారు యాక్చువల్గా, రన్ అవ్వట్ల ఆస్ట్రియా నుంచి. సో విస్తారా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇంటర్నేషనల్ ఫ్లైట్, ఎలా ఉంటుందో చెప్తా మీకు. వావ్, ఏంటి ఫ్లాగ్ కలర్స్లో ఇచ్చారు, ఇండియన్ ఫ్లాగ్ కలర్స్లో చూసారా, మన ఫ్లాగ్ కలర్ అనమాట. సో ఇది వచ్చేసి చికెన్, ఇది పాలక్ పన్నీర్ అంట. సో టేస్ట్ చేసి ఎలా ఉందనేది చెప్తాను. సో ఒకసారి అయితే టేస్ట్ చేద్దాము. మన ఫ్లాగ్ కలర్స్ ఉన్న ఫుడ్ వేడిగా ఉంది బాగానే. పాలక్ పన్నీర్తో ట్రై చేస్తున్నాను ఫస్ట్. నాట్ బ్యాడ్ కదా, ఎయిర్ ఇండియా కంటే చాలా బాగుంది. ఎయిర్ ఇండియా కంటే చాలా బాగుంది, చికెన్ ఇంకా బాగుంది చూడు. ఎయిర్ ఇండియా కంటే 1000 రెట్లు బెస్ట్ అసలు, చాలా బాగుంది. ఫ్రెష్ కూడా ఉంది. చికెన్ అయితే ఆసమ్ అసలు. లెమన్ చికెన్, ఎల్లో కలర్ది లెమన్ చికెన్. ఇదేమో మరి చికెన్లో ఇంకొకటి బటర్ చికెన్ లాగా. సో మనం కొంచెం ఆఫ్ఘనిస్తాన్కి దగ్గరలో వెళ్తాం అన్నమాట. సో మనకు బయట వచ్చేసి టెహ్రాన్ దగ్గర ఉంది. ఇండియాకి వెళ్ళడం కోసం ఈ వేలో ఇంకా ఉంది. సో దగ్గరగా, మరీ అంత దగ్గర కాదు, జస్ట్ మ్యాప్లో కనిపిస్తుంది. క్రాస్ అయ్యాను ఆఫ్ఘనిస్తాన్, ఇస్లామాబాద్. సో స్టిల్ 3 hours ఉందన్నమాట. ఈ స్టేట్ చూడండి ఎంత బాగుంది. జస్ట్ డిన్నర్ అయింది అనమాట. డిన్నర్లో ఏదో ఇచ్చారు, ఏం బాగా నచ్చలేదు. అంటే మనకి బేసిక్గా రైస్ తప్ప డిన్నర్ కంప్లీట్ అయినట్టు ఫీలింగ్ ఉండదు కాబట్టి ఏదో మన బోరింగ్ నిజంగా ఫ్లైట్ జర్నీస్. నిద్ర కూడా రావట్లేదు. వీలైతే ఢిల్లీలో అలా జస్ట్ మళ్ళీ అక్కడ కూడా లేఓవర్ ఉంది కాబట్టి వీలైతే బయటికి ఏమన్నా ఛాన్స్ ఉంటే అలా వెళ్ళి తిరిగేసి వస్తాం. మిడ్ నైట్ ఏముంటాయి అసలైనా తినడానికి? ఢిల్లీలో 24 hours ఏదో ఒకటి దొరుకుతుంది, బండి ఏదో బండి ఉంటుంది. ఢిల్లీ అని చెప్పేసి
చెప్పకుండా చెప్పేసాను. నేను ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఇండియాలో ల్యాండ్ అయ్యామని చెప్దాం అనుకున్నాను, బట్ ఇప్పుడు వచ్చేసింది మాటలు. సో ఎనీవేస్ తెలిసిపోయింది కదా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము, ఇండియాకి. ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్నాం ఇప్పుడు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండియాలోనే ఉండుంటాము. హాఫ్ అన్ అవర్లో రీచ్ అవుతాము, ల్యాండ్ అవుద్ది. అసలు ప్రతిసారి ఏంటో ఇండియా వచ్చేటప్పుడు నా ఫేస్ నిద్ర లేకో ఎక్సైట్మెంట్కో మారిపోద్ది కంప్లీట్గా. అప్పుడున్నప్పటికీ ఇప్పటికి కదా డిఫరెన్స్ తెలుస్తుంది. ఎందుకంటే చూడాలని కళ్ళు అయితే నిద్ర లేదు 2 days నుంచి. మీరేమి పెద్ద ఫుటేజెస్ ఎక్స్పెక్ట్ చేయకండి ఎయిర్పోర్ట్ నుంచి. నేను స్ట్రిక్ట్లీ మా పేరెంట్స్ అందరికీ రావద్దు, మా పిన్ని వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళని కూడా ఎవ్వరిని రావద్దు అని చెప్పాను. ఓన్లీ రాజు వాళ్ళ అన్నయ్య వస్తా అన్నారు ఎయిర్పోర్ట్కి పిక్ చేసుకోవడానికి. ఎందుకంటే ఇదివరకు లాగా ఉంటే సరదాగా వస్తా అంటే రమ్మనేదాన్ని, కానీ ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్స్ అండ్ మేము కూడా ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఎక్కడెక్కడి నుంచి జర్నీ చేసి వస్తున్నాం కదా, సో రావద్దు, సేఫ్గా ఉంటే బెటర్ కదా అన్నాము. సో తెలియదు, మా డాడీ అయితే రావద్దని చెప్పాను. సో అదనమాట. సో ట్రిప్ ఎన్ని డేస్, అసలు పర్మనెంట్గా వచ్చామా, మళ్ళీ వెనక్కి వెళ్తామా, లేకపోతే ఏంటి ప్లాన్స్ అనేది ముందు వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట. సో యా స్టే ట్యూన్, చూద్దాం. యా అట్లాగే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. నాకేంటో ఇది నాకు ఇప్పుడు ఫస్ట్లో బ్లాగ్ చేస్తుంటే ఏంటంటే చెప్పి చేసినట్టు అదొకలాగా ఉండేది, అంటే న్యాచురల్గా కాకుండా అన్నట్టు అనిపించేది. బట్ చేయగా ఎలా ఉందంటే నాకు ఏమనిపిస్తే అది మాట్లాడేస్తున్నాను, ఇలా కెమెరా ఓపెన్ చేసి ఇది చెప్పాలి ఇది చెప్పకూడదు అట్లా ఏం అనిపించట్లే అనమాట. న్యాచురల్గా నేనేం మాట్లాడుతున్నాను అదంతా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మనందరం కూడా ఒకరికొకరు కనెక్ట్ అవుతాము ఈ వీడియోస్ త్రూ. ఇది లియోగాడి గుర్తు అనమాట, లియోగాడి గుర్తు తెల్లని వెచ్చటి టర్కీ టవల్. ఇది చూస్తే లియో నమ్ముకున్నట్టు. ఐ మిస్ యూ లియో బేబీ. అది బాగా ఎంజాయ్ చేస్తుంది, ఎందుకంటే వాళ్ళు క్రొయేషియా వెళ్తున్నారు ట్రిప్కి క్యారవాన్లో, అండ్ వాడు కూడా క్రొయేషియా వెళ్తున్నాడు, అండ్ చాలా బాగా చూసుకుంటారు అనమాట. సో లియో ఫుటేజ్ చూసారు కదా ఎంత కేరింగ్. అండ్ అట్లాగే లియో కూడా వాళ్ళతో ఫస్ట్ నేను ఉన్నప్పుడైతే అరిచింది వదిలేసి వెళ్ళినప్పుడు, తర్వాత వాడే నార్మల్ అయిపోయాడు అనమాట. समाजिक दूरी से संबंधित निर्देशों को ध्यान में रखना।